Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ ఎమ్మెల్సీ దంగల్ బీఆర్ఎస్ వర్సెస్ చింతపండు నవీన్ ఘటాన్ని తీసుకుని తమ అభ్యర్థి రాకేష్ రెడ్డి విద్యావంతుడంటున్న కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ పై పరోక్షంగా బాణాలు సంధిస్తున్నారు. చీటర్, బ్లాక్ మెయిలర్, కేసుల కోరు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే తనపై ఉన్న కేసులన్నీ బీఆర్ఎస్ పెట్టినవే అంటూ కౌంటర్ ఇస్తున్నారు నవీన్. వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గా మారిపోయింది. తమ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎడ్యుకేటెడ్, అమెరికా రిటర్న్ గా ప్రమోట్ చేస్తున్న కేటీఆర్ నవీన్ పై మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఎత్తకుండానే అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు ఛాన్స్ ఇవ్వదంటున్నారు కేటీఆర్. 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంటూ విమర్శించారు ఆయన. అర్హులకు, యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు, బ్లాక్ మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బతికేటలకు అవకాశం ఇస్తే సమాజానికి నష్టం. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమాజానికి పట్టిన చీడ పురుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను, ఇట్లాంటి దొంగలను, 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబల్లి కూడా కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ పై చీటర్ అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. అదే యూట్యూబ్, అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా బయటకు వచ్చింది. ఆయన ఏమేం చేశాడు, ఎట్లా చేశాడు, దందాలు ఎట్లా చేసి పైకి వచ్చాడు అనేది సాక్ష్యాల ద్వారా కూడా రోజు మనం వింటున్నాం. దయచేసి వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నారు. అసుంటి వ్యక్తులను, చీటర్స్ను చిత్తుగా ఓడగొట్టాలనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు చింతపండు నవీన్. తనపై ఉన్న కేసులన్నీ బీఆర్ఎస్ నేతలు పెట్టించడమే అంటున్నారు ఆయన. కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, అయ్యా తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ బయట పెట్టినందుకు. మరి తీన్మార్ మల్లన్న ఏం చేయలేదు, ఏం చేయనోడి మీద 80 ఎందుకు కేసులు పెట్టినవాను? ఏం చేయనోడి మీద 80 కేసులు ఎందుకు పెట్టావు? తెలంగాణ ఎమ్మెల్సీ దంగల్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ చింతపండు నవీన్ గా మారిందంటున్నాయి రాజకీయ వర్గాలు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.